మంచు మనో షాకింగ్ ట్విస్ట్ అయితే ఉంది. అన్న నుంచి ప్రాణహాని ఉందని తెరపైకి ఊహించని వ్యక్తి పేరైతే ఒకటి బయటకొచ్చింది. సో, ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మూవీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే గత కొన్ని వీక్స్ నుంచి ఈ మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన పలు ఊహించని ఘటనలే జరుగుతున్నాయి. సో, రీసెంట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన ఒకటి కాగా, ఇది కాకుండా దీనికి ముందే స్టార్ట్ అయిన ఇంకో ఇన్సిడెంట్ ఉంది. ఇదేంటంటే ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు, మంచు ఫ్యామిలీ ఇష్యూస్ వార్స్ అయితే జరుగుతున్నాయి. కాగా మంచు వారింట ఇప్పుడు నడుస్తున్న కాంట్రవర్సీలో ఒక మంచు లక్ష్మి తప్ప మిగతా ఫ్యామిలీ అంతా కూడా ఈ ఇష్యూ పైన మాట్లాడుతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గానే మోహన్ బాబు మీడియా వారిపై దాడి చేయడం, అనంతరం వారి దగ్గరికి వెళ్లి పరామర్శించడం కూడా జరిగింది. కానీ వారి ఇంట్లో మాత్రం మంచు మనోజ్ ఒక్కడు ఒకవైపు, మిగతా అంతా ఒకవైపు అన్నట్టుగా పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో, ఈ క్రమంలో మంచు విష్ణు అండ్ మంచు మనోజ్ నడుమ వాగ్వాదాలు ఉన్నట్టు క్లియర్‌గా అయితే కనిపిస్తుంది. సో, గత కొన్ని వారాల క్రితమే మంచు మనోజ్ తన అన్నయ్య మంచు విష్ణు తన ఇంటికి వచ్చి జనరేటర్‌లో పంచదార పోసి కరెంట్ కట్ చేశాడు. సో, దీని గురించి ఒక కంప్లెయింట్ కూడా ఇచ్చారనుకోండి. కానీ అదంతా తప్పుడు ఆరోపణలని, మంచు విష్ణుపై తన చిన్న కొడుకు కావాలని ఇలా ఆరోపణలు చేస్తున్నాడంటూ తన తల్లి మంచు నిర్మల రివర్స్‌లో కంప్లెయింట్ చేయడం అయితే చేశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా మరో షాకింగ్ ట్విస్ట్ మంచు కుటుంబంలో వచ్చింది. సో, ఈసారి ఏకంగా తన అన్నయ్య మంచు విష్ణు నుంచి నాకు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ అయితే కంప్లెయింట్ చేశాడట. సో, మంచు విష్ణు సహా మరో వ్యక్తి పేరు కూడా తను పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి అతడి పేరు వినయ్ అంటూ ఇద్దరి పేరిట పోలీసులకు మనోజ్ కంప్లెయింట్ అయితే చేశాడంట. దీంతో ఈ షాకింగ్ వార్తలు ఇప్పుడైతే ఊపందుకున్నాయి. సో, మరి కారణాలు ఏమైనప్పటికీ మాత్రం ఇప్పుడు వీరి కుటుంబ గొడవల్లో ఇంట్రెస్టింగ్ ట్విస్టులు అయితే, టర్నింగ్‌లు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి మంచు వారి కలహాలు ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతాయనేది. ఇక మంచు విష్ణు ఇప్పుడు తన కెరియర్‌లోనే భారీ పాన్ ఇండియా చిత్రం అయితే తీస్తున్నారు కదా! సో, 'కన్నప్ప'. ఈ సినిమాలో బిజీగా ఉండగా ఓ పక్కేమో ఈ గొడవలు. సో, మరో పక్క ఇలా హ్యాండిల్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాని మంచు మోహన్ బాబే స్వయంగా నిర్మిస్తున్నారంట. ఇక మంచు విష్ణు కూడా ఈ గొడవలు కాకుండా పలు సినిమాలు చేస్తున్నాడు. మరి వాటిలో రీసెంట్‌గా 'భైరవన్' సినిమాలో తను జాయిన్ అయ్యాడు. ఇక మంచు లక్ష్మి అయితే ఈ గొడవలపై కనీసం ఎలాంటి రియాక్ట్ అయితే చూపించకుండా పీస్‌ఫుల్‌గా సోషల్ మీడియాలో తన స్టేటస్‌లో అయితే పెట్టుకుంటుంది. సో, ఇది ఈరోజు అప్డేట్. అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.